ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. జెరుబ్బాబెలును ఎన్నుకున్నాడు. జెరుబ్బాబెలు ఏమంటున్నాడు? ముద్ర ఉంగరముగా చేస్తాను అంటే ఒక అధికారిగా చేస్తానన్నాడు. ఇక్కడ కూడా ప్రభువుని ఒక అధికారిగా తండ్రి చూపిస్తున్నాడు. ఎందుకు వీళ్ళల్లో ఉన్నటువంటి మరి తగ్గింపు, వీళ్ళల్లో ఉన్నటువంటి త్యాగం కదండి, వీళ్ళల్లో ఉన్నటువంటి పట్టుదల, దేవుని మాటకు లోబడేటువంటి స్వభావం, వీటన్నిటిని బట్టి దేవుడు వారిని భూలోకంలో హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జెరుబ్బాబెలు గారినేమో నిన్ను ముద్ర ఉంగరంగా ఒక అధికారిగా చేస్తాను అని దేవుడు చెప్పాడు. అయితే క్రీస్తు ప్రభు వారిని దేవుడు ఎలా చూపిస్తూ ఉన్నారండి? ప్రకటన గ్రంథంలోనికి మనం వెళ్దాం. మరి 2వ రాకడలో ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఈయన చెప్తా ఉంటాడు. 5వ అధ్యాయము ఫస్ట్ నుంచి నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును సింహాసనమందు ఆసీనుడైండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయింది. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైన యోగుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను విప్పి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. ఏమండి, ఇతను ముద్రలు విప్పడానికి అధికారాన్ని పొందాడు, జయము పొందాడంట. ఎందుకు జయం పొందాడు? తన తండ్రి అప్పగించినటువంటి పనిని సమస్తాన్ని ఆయన చేసి ముగించాడు కాబట్టి కదండి. ప్రభు యొక్క త్యాగాన్ని మనం ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఎన్నో శ్రమలు పొందారు మన కోసం. ఎందుకు? మన పాడైపోయినటువంటి ఆత్మ మందిరాన్ని మరలా తిరిగి కట్టడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి జెరుబ్బాబెలుకి దేవుని మందిరాన్ని కట్టుటలో ఉన్న ఆసక్తి మనకు కూడా ఉండాలి. దేంట్లో ఉండాలి? మన పాడైపోయినటువంటి ఆత్మ అనే మందిరాన్ని కట్టుకోవడంలో మనకి ఆసక్తి అనేది ఉండాలి. ఈ లోకంలో కావలసినవన్నీ దేవుడు మనకి ఇచ్చేసాడు, కానీ మన ఆత్మని దేవుని కొరకు మనం సిద్ధపరచుకోవాలి. దేవుని మందిరం, మన ఆత్మే దేవుని యొక్క మందిరం. ఆ మందిరాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకోడు ప్రియులారా. కాబట్టి మన ఆత్మ అనే మందిరాన్ని కట్టడానికి ప్రభువు దీనుడిగా రిక్తుడిగా తన యొక్క సమస్తాన్ని కోల్పోయి ఈ లోకానికి వచ్చాడు. ఆయన చేయవలసినదంతయు చేసి ముగించి ముద్రలు విప్పడానికి అధికారాన్ని పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం చేయవలసిన పని ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మన ఆత్మ అనేటువంటి మందిరాన్ని తిరిగి కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? ఆసక్తి కలిగి కట్టుకోవాలి. ప్రతిదినం మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ జెరుబ్బాబెలు గారు మరి మందిరాన్ని కడుతూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చాయన్నమాట. శక్తి చేత కాదు, బలమ చేత కాదు, కానీ ఇది నా ఆత్మ ద్వారానే కలుగుతుంది. ఓ గొప్ప పర్వతమా, ఇశ్రాయేలు జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానము అంటాడు బైబిల్ గ్రంథం కదండి. అంటే గొప్ప పర్వతాలు అంటే చాలా కష్టాలు కదండి, మనకు వచ్చేటువంటి ఇబ్బందులు. మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని కట్టుకునేటువంటి జీవిత ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు అడ్డంకాలు మనకి రావచ్చు ప్రియులారా. దేవుని యొక్క బాటలో నడవడం అంటే అంత తేలికైన పని కాదు. మన జీవితాలే దేవుని యొక్క పత్రికలు. కాబట్టి ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి పనిలోనూ, ప్రతి మాటలో, ప్రతి ప్రవర్తనలో అన్నిటిలో కూడా దేవునికి మాదిరికరంగా మనం జీవించాలంట. అలాంటి సమయంలో ఎన్నో ఆటంకాలు అడ్డంకులు మనకి వస్తాయి. కానీ జెరుబ్బాబెలు దేని సహాయం చేత మందిరాన్ని నిర్మించాడంట? ఆత్మ చేత.
కదండి. మన ఆత్మని కూడా దేవుని కొరకు మనం సిద్ధపరచుకోవాలి. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటకు మనకు ఆసక్తి ఉండాలి అని దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో ప్రభువు చెప్తూ ఉంటారు, యెహోవా దేవుడు 30-31 మనం చూసినట్లయితే యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? యెహెజ్కేలు, నా జనులు నాదగిన విధముగా నీ దగ్గరకు వస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది, వారి ఆత్మ నా కొరకు కట్టబడటలేదు అని బాధపడుతూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం అంతా మనం చదివితే దేవుని యొక్క ఆత్మ మన కొరకు ఎంతగా పరితపిస్తుంది. మనం తప్పిపోతూ ఉన్నప్పుడు ఆయన ఎంతగా మన కోసం ఇంకా బాధపడుతూ ఉన్నాడు అనే విషయాలు మనం గ్రహిస్తాం. ఈ రెండవ రాకడ దినాలు మనం ధ్యానం చేసుకునేటప్పుడు మనలో ఒకలాంటి భయము, వణుకు అనేది రావాలి. ప్రభువు ఈ దినము ఈ సమయం వస్తే ఎంతమంది మనం ఎత్తబడే గుంపులో ఉంటాము? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మన వాక్యం వింటూ ఉన్నాం. దేవుని కొరకు ఎంతవరకు మన శరీరాలను, ఆత్మను మరి కట్టుకున్నాము అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ జెరుబ్బాబెలు వలె మనకు త్యాగపూరితమైనటువంటి మనస్సు ఉండాలి. మనకి ఇష్టమైనటువంటి పాపాలను కొంతమంది కొన్ని ఇష్టంగా ఉంటాయి. దేవుల్లో రక్షింపబడ్డా కూడా వాటిని మనం విడిచిపెట్టలేం. చాలామందికి సీరియల్స్ ఇష్టం, సీరియలే కదా అనుకుంటా. ఈ మధ్య బాగా బిగ్ బాస్ ఎక్కువగా చూస్తున్నారు అందరూ కదండి. అది చూడకుండా మనం ఉండలేం. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కదండి, చాలా వరకు వాటికి అడిక్ట్ అయిపోతున్నాం మనం. వాటన్నిటిని విడిచిపెట్టాలి ప్రియులారా. ఎంత సమయం వాటికి నువ్వు వెచ్చించావో ఆ సమయాన్ని గురించి దేవునికి మనం లెక్క చెప్పాలి. మనం ఈ మాటలు వింటున్నప్పుడు మనలో భయం పుట్టాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చాలా పదునైనది. అది మన హృదయాల్లో గుచ్చుకోవాలి. గుచ్చుకున్నప్పుడే మనకు రక్షణ అనేది కలుగుతుంది. రక్షింపబడి కూడా నీలో ఉన్నటువంటి ఇంకా పాపభూయిష్టమైనటువంటి వాటికి నువ్వు బానిసవై ఉంటే వాటన్నిటినీ తీసివేసుకోవాలి. అది ఆత్మచేత, ప్రభు ఆత్మచేత అది సాధ్యమే అని నేను ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు పిల్లలు. కాబట్టి మనం చేస్తున్న ప్రతి పనిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ దినమున మనకు జెరుబ్బాబెలును దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏమని? ముద్ర ఉంగరముగా చేస్తాను. ఎందుకంటే నువ్వు నా పని అంతటిని చేసి ముగించావు, నిన్ను ఒక అధికారిగా నియమిస్తున్నానన్నాడు. అలాగే ప్రభువును దేవుడు అధికారిగా, క్రీస్తును దేవుడు మరి తండ్రి అధికారిగా నియమించాడు. ఎందుకు? ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ముద్రలు విప్పడానికి, ఆ ముద్రలో ఉన్నటువంటివన్నీ మనకి దేవుడు తెలియజేయడానికి. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనం కట్టబడాలి. ఎందుకు అంటే ప్రభు యొక్క రెండవ రాకడలో ఎత్తబడుట కొరకు, మరి ఆయన యొక్క రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకునేలాగున దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ యొక్క దినాన మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు అప్పగించినటువంటి పనులను మేము సమస్తము చేసి ముగించలాగిన మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడటకు మీరు మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నారు ప్రభా. ఆసక్తి కలిగి ప్రభా మేము మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా మీరు మమ్మల్ని అందరినీ ప్రభా ఆయత్తపరచమని ప్రార్థిస్తూ ఈ మనవులు మీరు ఆలకించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీకు ఆకడ కొరకు సిద్ధపరుస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రీమతి స్వర్ణ రాజకుమారి గారు తెలియచేసినటువంటి చక్కని మాటలను బట్టి వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని చదివి వినిపించినటువంటి జే ప్రసన్నకు వందనాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా రేపు వాక్యం చదవటం కొరకు శ్రీమతి సిహెచ్ స్వరూప గారు సిద్ధంగా ఉండాల్సిందిగా మనం చేస్తున్నాను. రేపు వాక్యాన్ని అందించడానికి శ్రీ టీజే క్రిస్టాఫర్ గారు సిద్ధంగా ఉండాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు చర్చ్ నుండి ఏర్పాటు చేయబడతా ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు సండే స్కూల్ క్యారల్స్, సండే స్కూల్ పిల్లలందరూ కూడా ఈ యొక్క క్యారల్స్లో పాల్గొనవలసిందిగా మరి తెలియచేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా
గమనించండి. తల్లిదండ్రులు కూడా మీ బిడ్డలను ఆ రీతిగా సిద్ధపరిచి పంపించవలసిందిగా మనం చేస్తున్నాను. తలలు ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ధ్యానాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. కృపాసక్తి సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ఉన్నతమైనటువంటి మహాకృపను బట్టి నీ పరిశుద్ధ సన్నిధానంలో నాయన మరి ఆబర్లీ మెమోరియల్ క్రీస్తు లూథరన్ దేవాలయంలో ఏర్పాటు చేయబడినటువంటి యొక్క ధ్యానాలను బట్టి నీకు వందనాలు. నీ యొక్క రాకడ కొరకైన ఆగమనము కొరకైనటువంటి సిద్ధపాటు ధ్యానాల్లో ఈరోజు 22వ దినమున నీ పరిశుద్ధమైన సన్నిధిని నీ ప్రియులు వెదకి వేడుకుంటూ ఉండగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన మరి దినమంతట్లో నీ ప్రియబిడలకు మీరు తోడుగా ఉండండి. వారికి మంచి ఆయురారోగ్యములు దయచేయండి. వారు చేసే ప్రతి పనిలో వారికి మీరు తోడుగా ఉండండి. వారికి కావలసినటువంటి ఈవులతో తృప్తిపరచండి. పండుగ మాసము నాయన మరి ప్రత్యేకంగా పండుగకు మరొక 2 రోజులే ప్రభువా నాయన మరి నీ ప్రియబిడలు సిద్ధమవుతూ ఉండగా ఏ విధమైన ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ నాయన మరి నీ ప్రియబిడలకు కలిగి ఉండకుండా వారి ప్రతి అవసరతను నాయన మరి నీ నామంలో తీర్చమని వేడుకుంటున్నాను. నాయన మరి వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి కష్టార్జితమైన పనులలో వారికి మీరు తోడుగా ఉండి దీవించండి. మంచి ఈవులతో వారిని తృప్తిపరచండి. నీ బిడ్డలుగా నీకు సాక్షులుగా జీవించడం కృపనిమ్మని వేడుకుంటున్నాను. రాలేక వెనుకబడుతున్న వారికి మరొక అవకాశం దయచేయండి. వచ్చిన నీ ప్రియబిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. సంఘంలో ఉన్నటువంటి పురుషులను, స్త్రీలను, యవన బిడ్డలను, సండే స్కూల్ బాలబాలికలను, నాయన మరి గర్భిణీ స్త్రీలను, బాలింతలను, సంతాన సాఫల్యం కొరకు ఎదురు చూసేటువంటి వారిని, అదేవిధంగా తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలను, విధవరాండ్లను, వృద్ధాప్యులైనటువంటి వృద్ధులను, పరదేశులను, ఆయా రీతిలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారందరిని బట్టి నీకు ప్రార్థన చేస్తుండగా వారి జీవితాల్లో నీ యొక్క ఉన్నతమైన కృపను గురించి దీవించి వారి అవసరతలన్నీ తీర్చమని వేడుకోండి. మా సంఘాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. పండుగ దినాల్లో ప్రభువా నా ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, ఆనందము, సంతోషము అనుగ్రహింపబడినట్లుగా నీ యొక్క ఉన్నతమైనటువంటి జన్మదినము కొరకైనటువంటి ఆనందాన్ని వారు పొందుకున్నట్లుగా నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఈరోజు నాయన మరి వాక్యం చదివి వినిపించినటువంటి నీ ప్రియ కుమార్తెకును, వాక్యాన్ని అందించిన నీ ప్రియ కుమార్తెనకు, వారి కుటుంబానికి కూడా మీరు తోడుగా ఉండి దీవించండి. నాయన మరి సంఘం అంతటి నీ చేతులకు అప్పగిస్తున్నాను. సేవకులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాను. నీవు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని నాయన మరి ఈ రీతిగా నిర్వహిస్తున్నటువంటి సేవకులందరూ నీ పరిశుద్ధమైన దీవెనలు పొందుకుంటూ సంఘాన్ని నీ నామ మహిమార్థమై నడిపించుటకు ముందుకు కొనసాగుతూ ఉండగా నీవే వారికి తోడుగా ఉండి దీవించమని వేడుకుంటున్నాను. వారి కుటుంబాలను దీవించండి, వారి అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాను. అదేవిధంగా నాయన ఈ ప్రత్యేక సమయంలో PCC వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలను దీవించండి. వారు చేసే పనుల్లో, వారి రాకపోకల్లో, వారి యొక్క సమస్యలో తోడుగా ఉండండి. నాయన మరి సంఘమునకును, నాయన మరి అదేవిధంగా సేవకులకును, నాయన మరి ఎంతో చక్కగా పనిచేస్తున్నటువంటి మాణిక్యరావు గారు, సెక్షన్ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా మీరే తోడుగా ఉండండి. మీ పరిశుద్ధమైనటువంటి దీవెనలకు అర్హత దయచేయండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మంది బిడ్డలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారిని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ నాయన మరి ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ సన్నిధానం విడిచిపెట్టి నీ ప్రియబిడ్డలు వెళ్ళబోతూ ఉండగా నాయన మరి ముద్ర వంగరము అనేటువంటి అంశం మీద మీరు వాక్యాన్ని అందించారు. అలనాడు నాయన మరి మీరు ఏ రీతిగా ముద్ర వంగరముగా నాయన మరి నీ యొక్క ఉన్నతమైనటువంటి రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపడమని తెలియచేస్తున్నారు. అటు నాయన మరి విషయాన్ని ప్రియబిడ్డలు గుర్తించుకొని నీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలకు అర్హత పొందుకుంటూ నీ వాక్య ప్రకారంగా జీవించేటువంటి భాగ్యం దయచేయమని ఏర్పరిచినటువంటి టీని బట్టి ప్రార్థన చేస్తున్నాను. సంఘము తరపున ఏర్పరిచినటువంటి ప్రతి ఒక్కరు తీసుకొని త్రాగి నాయన మరి నీ ఉన్నతమైనటువంటి మార్గంలో నడవటానికి నీ కృపనిమ్మని ఏర్పాటు చేసిన కమిటీ వారిని నాయన మరి మీరు దీవించమని యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడేగాక, నీ రాజ్యం వచ్చుగాక, మరిదిన ఆహారం నుండి మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధనలోనికి తెక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మీ అందరికీ, మీ కుటుంబాలకును, మన సంఘమునకు, సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఆయన సన్నిధిని విడిచిపెట్టి వెళుతుండగా మీరు ప్రారంభించే ప్రతి పనిలో, మీ ప్రతి ప్రయాసలో దేవుడు మీకు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసేన్. మానవ జన్మ మెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతము. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. దేవుడు ఈ దినమంతట్లో మీకు తోడుగా ఉండి దీవించునుగాక.